హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైనా స్వీట్ తినాలి, అందులో హెల్తీగా ఉండాలి, కానీ తొందరగా కావాలి అంటే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. తొందరగా అవుతుంది, హెల్తీ కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి పాకంతో పని లేకుండా 10 మినిట్స్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అండ్ దేవునికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చేసి స్నాక్స్లా తీసుకెళ్ళచ్చు. 10 డేస్ 15 డేస్ వరకు ఉంటుంది. ఇవి ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ఒక కప్పు సగానికి గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత హాఫ్ కప్పు బియ్యం పిండి అవి వేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసుకొని పిండి మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇలా పిండి పట్టుకుంటే ఇలా ముద్దకు వచ్చేటట్లు అలా ఉండాలి. తర్వాత దాంట్లో యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పు సగానికి బెల్లం తీసుకోవాలి. మనం బెల్లం ఎంత తీసుకున్నామో అంత వాటర్ తీసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా బెల్లం కరిగేంత వరకు చూసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ, ఎలాంటి పాకం ఏం అవసరం లేదు, ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. తర్వాత మనం ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ పిండిలోకి ఇలా వడకట్టి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కరెక్ట్ మనం ఈ వాటరు ఈ పిండికి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పిండి మొత్తాన్ని ఇలా చెంచాతో ఇలా కలుపుకోవాలి. బాగా వేడి మీద మనకు పట్టరాదు కదా, ఇలా పిండి మొత్తాన్ని చెంచాతో ఇలా ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముద్దకు వచ్చినంత కలిపేసుకున్న తర్వాత మనకు చేతికి పట్టేంత వేడి అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడు దానిపైన నెయ్యి వేసుకొని ఇలా పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. మనం సేమ్ గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఒక 2 మినిట్స్ అట్లా ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత చేతి అంటుకోకుండా ఉండడానికి ఇలా ఆయిల్ అనేది రాసుకుంటున్నాను. ఇలా ఆయిల్ రాసుకొని మళ్ళీ ఇలా పిండి అనేది కలుపుకోవాలి. బాగా స్మూత్గా వచ్చే వరకు, ఇలా ముద్దకు వచ్చే వరకు కలిపేసుకోవాలి. ఇలా స్మూత్గా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది కదా, పిండి స్మూత్గా వచ్చింది, ముద్దకు వచ్చింది. తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఇలా బాగా ఎక్కువ తీసుకోవద్దు, పిండి ఎక్కువ తీసుకుంటే కొద్దిగా వెడల్పు అవుతాయి. చిన్న సైజులో తీసుకుంటే చిన్న సైజులో, మీడియం సైజులో ఇలా పిండి అనేది తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఇలా చేసేసుకొని తర్వాత ఇలా బాల్స్లా చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని ఆ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పేపర్ ఉంటుంది కదా, ఇలా స్మూత్గా ఉండే పేపర్స్ అవి, ఆ పేపర్ ఇలా తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత ఆ పేపర్ పైన ఈ చిన్న చిన్న ముద్దలు పెట్టేసుకొని వాటి పైన ఈ పేపర్ వేసుకొని మన ఇంట్లో లోటా ఉంటుంది కదా, ఆ లోటాతోని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఏం అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. బాగా మందంగా కాకుండా మీడియం సైజు వచ్చేటట్లు ప్రెస్ చేసుకోవాలి. బాగా మందంగా ఉంటే కూడా పిండి పిండిగా ఉంటుంది, మరీ మెత్తగా ఉంటే గట్టిగా అయిపోతాయి. కాబట్టి మీడియం సైజులో ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వీటికి. తర్వాత ఇక్కడ కొద్దిగా ప్లస్ ఉంది కదా, ఆ ప్లేస్లో కూడా మిగతా పిండి ఉంటుంది కదా, ఆ మిగతా పిండి కూడా ఇలా పెట్టేసుకున్నాను. కవర్ లేకుండా కూడా ఒత్తి చూపిస్తున్నాను చూడండి. ఇలా లోటకు అనేది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ లోటతోని ఇలా స్మూత్గా మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. అంటుకోకుండా ఈజీగా మెల్లమెల్లగా వచ్చేస్తాయి. కొద్దిగా నాకు మందంగా అనిపిస్తే మళ్ళీ సెకండ్ రౌండ్కి కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకున్నాను. ఇలా అన్నీ ఒత్తేసుకున్న తర్వాత ఇష్టము ఆప్షన్ మాత్రమే, కానీ నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు, నువ్వులు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, మిగతా వాళ్ళు వేసుకోకపోవచ్చు. వీటిపైన కూడా ఇలా నువ్వులు అనేటివి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలానే వేస్తే ఆయిల్లో అనేటివి విడివిడిగా అయిపోతున్నాయి. ఈ నువ్వులు ఇలా బాగా కొద్దిగా ఇట్లా అన్నట్లు నువ్వులు వేసుకొని ఇలా ప్రెస్ చేయాలి. వీటిపైన అన్నిటిపైన ఇలా వేసేసుకున్న తర్వాత పక్కన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ అప్పాలన్నిటివి ఇందులోకి వేసుకోవాలి. చూడండి, కొన్ని పైన గట్టిగా ప్రెస్ చేయలేదు, ఇక్కడ నువ్వులు అనేటివి సపరేట్ అయినాయి. అలా కాకుండా ఉండాలంటే గట్టిగా ప్రెస్ చేసుకోవాలి నువ్వులు.
తర్వాత ఇలా అన్నీ ఆయిల్లో వేసుకోవాలి, ఇలా మెల్లిమెల్లిగా. తర్వాత ఒక గరిటె తీసుకొని దాంతో ఇలా రివర్స్ ఒకటొకటిగా చేసుకోవాలి. ఇవి ఉబ్బుతూ ఉంటవి. అప్పుడు వచ్చినప్పుడు ఇలా పైకి అనుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవి ఇలా వచ్చిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి, మాడనివ్వకూడదు. మీడియం ఫ్లేమ్లోనే మంట ఉంచుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకుంటే సూపర్ టేస్టీ గోధుమ పిండి బెల్లపప్పాలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి.